రైతు భరోసా నిధుల విడుదల పట్ల ఇక మహబూబ్ నగర్ రైతులు ఏమనుకుంటున్నారో మా రిపోర్టర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శంకర్, మహబూబ్ నగర్ లో రైతులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్ రాధిక, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 లక్షల మందికి రైతులు ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి 18 లక్షల ఎకరాల్లో కూడా సాగు చేస్తారు. ఈ సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ సర్కారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు నుండి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా రైతుల ఖాతాలో జమ చేస్తుండడంతో రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం, గ్రామాలకు వచ్చాం. మనము గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి కనుక చూస్తే ఈ రోజు నుంచే 1-2 ఎకరాల మధ్య ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క నిధులు అనేటివి కూడా పడుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర మనకు కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు మెసేజ్లు కూడా చూపిస్తున్నారు ఆనందంగా. ఆ మెసేజ్ లో ఏముందంటే, తెలంగాణ రైతాంగానికి నమస్కారం, రైతు భరోసాకు పథకంలో భాగంగా మన ప్రజాప్రభుత్వం ప్రతి సంవత్సరానికి ఎకరాకి ఇచ్చా అంటే ఈ రైతుకు సంబంధించి ఆయన ఖాతాలో 9,300 రూపాయలు అనేది కూడా అకౌంట్ లో జమ అయినటువంటి సిచ్యువేషన్ మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. అసలు వాళ్ళు ఈ టైంలో ఇట్లాంటి అమౌంట్ పడడం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఆ రైతు ఏమనుకుంటున్నాడు అనేది కూడా ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు రైతుకు అందరికీ ఇప్పుడైతే నోటి డబ్బులు వేసాడు. పూనకాలం పంట అయినా మంచిగా వేసాడు, అందరూ సంతోషపడుతున్నాం. ఇప్పుడైతే నోటి మేము చాలా మంచిగా అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఏయర్ అన్నారు, కానీ ఆ డబ్బులు కూడా ఇప్పుడు అందరికి వేస్తున్నారు. వాళ్ళు యాడ్ చేస్తారు అన్నారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏయర్ అన్నారు, కానీ ఇప్పుడు వేస్తున్నారు. ఒకటి ఇప్పుడు చూడండి, వాళ్ళు అన్నులని మేము వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా మంచిగా చాలా రుణపడి ఉన్నాం రేవంత్ రెడ్డి సార్కు. ఇది మాత్రం నిజం. చూస్తున్నాం, ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది. ప్రతి ఒక్క రైతులు కూడా మాకు హ్యాపీగా ఉంది అంటారు. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది మరి రైతు భరోసా? ఆనందంగా ఉంది. ఇప్పుడు డబ్బు వేయడానికి రేవంత్ రెడ్డి మంచిగా ఆనందంగా ఉంది. మేము ఆనందంగా బతుకుతున్నాం మంచిగా. మరి కొంతమంది రైతులు డబ్బులు పడ్డోళ్ళు ఉన్నారు, డబ్బులు ఇంకా వస్తాయని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి సార్ మీకు అమౌంట్ పడ్డాయా? మీ అకౌంట్ లోకి మెసేజ్ వచ్చిందా? ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఎంత పడ్డది మీకు అమౌంట్? మీ పేరేంటి? నా పేరు నరసింహ, మాది కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామం. అయితే అంటే నాకున్నది 2 గుంటలు తక్కువ 2 ఎకరాలు ఉంది. అయితే తెల్లవారుదన్న మెసేజ్ వచ్చింది. ఏంది మెసేజ్ అని చెప్పి ఏం చూసుకుంటానంటే, రైతు భరోసా పథకం కింద అని చెప్పి 11,775 రూపాయలు వచ్చినాయి. అయితే అంటే నాకు ఇప్పుడు ఈరోజు పెట్టుబడికి స్టార్ట్ చేసుకోవాలి. అయితే కొంచెం నేను వేరే వాళ్ళతో కూడా అడిగింటి పైసలు కూడా అని. అటువంటి టైంలో నాకు ఆపద్ బంధువుల లెక్కన ఈ రోజు పైసలు రావడం వల్ల కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది, హ్యాపీగానే ఉంది ఈ రోజు. మరి ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్ కు? ఒకవైపు ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇటువంటి సమయంలో మాకు మనం పెట్టుబడి సాయం కింద మాకు పెట్టుబడి సాయం చేసినందుకు కూడా సీఎం గారు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్, మీరు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? రైతు భరోసా ప్రభుత్వం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం, ప్రతి రైతును కూడా. కానీ గతంలో బీఆర్ఎస్ వాళ్ళు హామీలు ఇస్తారు తప్ప ఏమి చేయరు అని చాలా వేలన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నిజానమైనా సరే ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చి రైతుకు చేరే వరకు వాళ్ళు అండగా ఉండి రైతు దగ్గరికి పంపించే ప్రయత్నం చాలా మంచిగా చేస్తుంది, చాలా మంచిగా ఉంది. ఈ ప్రస్తుతానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఈ పార్టీ తరఫున మేము రుణపడి ఉంటాం. ఎల్లప్పుడూ మేము ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తామని కూడా కోరుకుంటున్నాం. మీ గ్రామంలో రైతులందరికీ కూడా మెసేజ్లు వస్తున్నాయి, వాళ్ళు పడుతున్నాయి అంటారు. ఏమనుకుంటారు రైతులు? వాస్తవంగా ఏమనుకుంటారు? నిజంగా ఇది ఆనందమా, లేదంటే ఇక్కడ సమస్యలు వస్తున్నాయని అనుకుంటారు? ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఇట్లే ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. చాలా మంది అంటే అదే రూపకంగా సంతోషపడుతున్నారు. చాలా బాగుంది అని చూస్తున్నాం. ఇది ఓవరాల్ గా మొత్తంగా చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గతంలో అంటే ఏదైతే ఫస్ట్ విడతకు సంబంధించి 208,76,00,000 పైగా కూడా వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యాయి. తిరిగి ఈ సంవత్సరం ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి మొత్తంగా దాదాపు 18 లక్షల ఎకరాల్లో కూడా సాగు చేయబోతుండడం. ముఖ్యంగా వానాకాలం సమీపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి తమకు పూర్తిగా తమ ఖాతాల్లోకి నిధులు మంజూరు అవుతున్నాయి, తమ ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వచ్చి చేరుతున్నాయి. కాబట్టి గతంలో ఎవరైతే హేళన చేశారో ఆ హేళనన్నింటినీ కూడా తిప్పికొడుతూ ఈ రోజు ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు 1-2 ఎకరాల మధ్య లోపల ఉన్న వారందరికీ కూడా ఇప్పటికే ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి. మిగతా ఆ 3-5 ఎకరాల మధ్య ఉన్న వారికి కూడా త్వరలోనే డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా అది వ్యవసాయ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శంకర్.